ఐతరేయ ఉపనిషత్తు మనం ఇక్కడ సంబంధ భాష్యం చూస్తున్నాం. అవతరణిక సంబంధ భాష్యం, ఇంట్రొడక్షన్, రైట్. ఇందులో పూర్వభాగం ఉపనిషత్తు ప్రారంభం కాకముందు భాగం ఏదైతే ఉందో ఆ పూర్వభాగంలో కర్మల ప్రస్తావన, ఉపాసనల ప్రస్తావన, కర్మ ఉపాసనల ఫలం ఇదంతా అక్కడ చెప్పబడింది, రైట్. కర్మ ఉపాసనల ఫలం వరకు, రైట్. సో కర్మ ఉపాసనల ఫలం అంతా కూడా సంసార ప్రాప్తి వరకు సంబంధించింది మాత్రమే అని చెప్పి కర్మ ఉపాసన సముచ్చయం కూడా, ఉపాసన కర్మ సముచ్చయం కూడా ఈ విధంగా కేవలం సంసార ప్రాప్తి వరకు, సంసార ప్రాప్తి, దేవతా ప్రాప్తి, తత్తద లోక ప్రాప్తి అని చెప్పి అంటే ఆ విధంగా వాటి పరిధిని నిర్ణయించిన తర్వాత ఇక ఏదైతే కర్మోపాసనలకు అతీతమైనదో, కర్మోపాసనల యొక్క ఫలం కాదో, ఉత్పన్నమయ్యేది కాదో, కృతం కాదో, అకృతమైనటువంటి ఆ ఫలాన్ని, కూటస్థ స్వరూపమైనటువంటి నిర్వికారమైనటువంటి నిత్యమైనటువంటి ఫలాన్ని, బ్రహ్మస్వరూపం నిత్యము, ఫలము అని. ఫలం అంటే సామాన్యంగా ప్రయత్నంతో పొందేది అని అర్థం కదా. ప్రయత్నంతో పొందేది, ప్రయత్నంతో పొందేది అంటే ప్రయత్నం లేకముందు లేనిది, ప్రయత్నం తర్వాత కలిగేది అనే ఒక భావన సామాన్యంగా ఉంటుంది, రైట్. అయితే ఆ భావనను అతిక్రమించి ఇక్కడ నిత్యం ఫలం అని చెప్తున్నారు. ఒక కాలంలో ఉత్పన్నమయ్యేది కాదు, ఇది నిత్యంగా ఉండేది. సదా నిత్యం అంటే సదాతనం, సనాతనం అని కదా. ఆ విధంగా సదా ఉన్నటువంటి ఆ తత్వము, ఆ తత్వం యొక్క ప్రాప్తి ఎలా కలుగుతుంది? సదా ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రాప్తి ఎలా కలుగుతుంది? కేవలం జ్ఞానమే కదా. కాబట్టి ఆ స్వరూప జ్ఞానం అదే అకృతము, అదే కూటస్థము, అదే నిత్యం. అటువంటి స్వరూపాన్ని వివరించడానికి, వ్యాఖ్యానించడానికి, ఉపదేశించడానికి శృతి ఉపనిషత్ రూపంగా ఆరంభమవుతుంది. ఉపనిషత్తుల ద్వారా ఆ తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఉపనిషత్తులలో కేవలం జ్ఞానబోధ, కేవలం జ్ఞానము, కర్మ సంబంధము లేనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానానికి అధికారి కూడా కర్మల నుంచి విరక్తుడైనటువంటి వాడు, విముక్తుడైనటువంటి వాడు అని ఆ విధంగా మొదటి భాగం చూసిన తర్వాత ఇక ఈ ఈ జ్ఞాని బ్రహ్మచర్యాది ఆశ్రమాలలో జ్ఞానము కలిగిన తరుణంలో ఈ కర్మ సన్యాసాన్ని గ్రహిస్తాడా లేదా అని విచారం చూస్తాం, రైట్. ఇక్కడ పూర్వపక్షం గృహస్థాశ్రమంలోనే ఉంటూ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అక్కడనే ఈ విధంగా గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు అనేటువంటి ఒక సంశయం లేదా ఒక ఒపీనియన్, ఆ ఒపీనియన్ ఏదైతే ప్రదర్శించారో దాన్ని నిరాకరిస్తున్నారు ఇక్కడ. స్వగృహ విశేష పరిగ్రహ నియమస్య కామప్రయుక్తత్వాత్ అని, రైట్. అది కామప్రయుక్తత్వాత్ అని చెప్పిన తర్వాత దేహధారణ మాత్రార్థినో గృహస్థస్యాపి సాధ్య సాధన ఐషణా ఉభయ వినిర్ముక్తస్య సాధ్య సాధనైషణా ఉభయ వినిర్ముక్తస్య గృహస్థస్యాపి దేహమాత్ర ధారణార్థం అసనాచ్ఛాదన మాత్రం ఉపజీవతో గృహేవ వస్తు ఆసనం అని ఏది పూర్వపక్షం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం నిరాకరణ చూసాం, రైట్. సో దేహధారణ మాత్రార్థి అయినప్పుడు దేహధారణానికి కావలసినటువంటి విషయాలను కాకుండా, ఆ విషయాలు కాకుండా మిగిలిన విషయాలలో సాధ్య సాధన ఏషణ ఉభయ వినిర్ముక్త, సాధ్యేషణ గాని సాధనేషణ గాని లేనటువంటి వాడై అని. సాధ్యేషణ గాని సాధనేషణ గాని లేదు గాని అహం అనే అభిమానం, అహం మమ అనే అభిమానం ఆ గృహం యందు, ఆ గృహంలో ఉన్న వ్యక్తుల యందు ఉందా లేదా అనేది ఇక్కడ అనేది ఇక్కడ ప్రధానంగా చూస్తున్నారు, రైట్. సో అహం మమ అనే భావనను అతిక్రమించాలి అని చెప్పడం, రైట్. సో మమ అహం అనే భావన అక్కడ అతిక్రమించడం కుదరదు. కాబట్టి అక్కడి నుంచి విత్థానం అని చెప్పడం. అయితే ఈ విత్థానం అనేది అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం అనేటువంటి కర్మ ఆ విధంగా భావరూపంగా, కర్మరూపంగా చెప్పడం లే. ఆ విధంగా చెప్తే దానికి మళ్ళీ విధి ఇత్యాదులు కావాల్సింది. ప్రవృత్తి అన్నిటికీ విధి ఉంటుంది కదా. అలా కాకుండా ఇక్కడ విత్థానం ఉందా లేదా ఈ గృహే ఏవ ఆసనం అస్తు అనేటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఇది విత్థానంలో భాగం అవుతుందా కాదా అని. ఇది విత్థానంలో భాగం అవ్వదు అని సిద్ధాంతం. స్వగృహ విశేష పరిగ్రహ నియమస్య కామప్రయుక్తత్వాది ఉక్తోత్తరం ఏతత్ సమాధానం చెప్పబడింది అనేసి, రైట్.
అయితే ఈ భిక్షుత్వం అనేది అర్థాత్ ప్రాప్తం అవుతా ఉంది. శరీరధారణ మాత్ర ప్రయుక్త అసనాచ్ఛాదనార్థిన స్వపరిగ్రహ విశేషాభావే, స్వపరిగ్రహ విశేషం, స్వకీయ పరిగ్రహం అంటూ ఏమీ లేకపోవడం చేత భిక్షుత్వమే సహజంగా స్వాభావికంగా ఏర్పడుతుంది. భిక్షుత్వం అర్థాత్ ప్రాప్తమేవ అని అక్కడ దాకా చూసాం. ఇక తర్వాత పూర్వపక్షం అని చూద్దాం. శరీరధారణార్థాయాం భిక్షాటనాది ప్రవృత్తౌ యథా నియమో భిక్షోః శౌచాదౌ చ తథా గృహిణః అపి విదుషః అకామినః అస్తు నిత్యకర్మసు నియమేన ప్రవృత్తిః యావజ్జీవాది శృతినియుక్తత్వాత్ ప్రత్యవాయ పరిహారాయ అని ఇప్పుడు పూర్వపక్షం. ఇంతకుముందు కూడా ఇదే పూర్వపక్షమే. అయితే పూర్వపక్షం గూఢాభిసంధి అంటున్నప్పుడు ఒక రహస్య అభిప్రాయాన్ని ఉద్దేశించి పూర్వపక్షాన్ని లేవనెత్తడం. అయితే ఇక్కడ ఆ ఉద్దేశం ఏంటిని ఇక్కడ చెప్తున్నాడు. ఈ పూర్వపక్షము సామాన్యంగా ఇక్కడంతా కూడా సన్యాస విధానంలో పూర్వపక్షం మీమాంసక పూర్వపక్షం ఉంటుంది. పూర్వమీమాంసకులు గృహస్థాశ్రమాన్ని బ్రహ్మచర్య గృహస్థాశ్రమాలను స్పష్టంగా అంగీకరిస్తారు. వానప్రస్థాన్ని కొంతవరకు ఉపాసనలు ఉన్నాయి కాబట్టి, అంటే కర్మతో సంబంధం కలిగిన ఆశ్రమాలు ఈ మూడు. బ్రహ్మచర్యాశ్రమంలో కొంత కర్మ ఉంటుంది, అంటే కొన్ని విధులు ఉన్నాయి, కర్మ కొంత ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఎక్కువ కర్మ. ఆ తర్వాత వానప్రస్థంలో ఈ యాజ్ఞిక కర్మలు ఇత్యాదులు లేకపోయినా ఉపాసన ప్రధానంగా ఉంది, తపో ప్రధానంగా ఉంటుంది. తపో ప్రధానంగా ఉంది కాబట్టి అక్కడ కూడా విధి నిషేధాలకు అవకాశం ఉంది. ఆ విధంగా విధి నిషేధాలకు లోబడేటువంటి, విధి నిషేధాల పరిధిలో వచ్చేటువంటి ఆశ్రమాలు ఈ మూడు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ. అందుకని వాటికి పెద్దపీట వేయడం లేదా వాటిని అంగీకరించడం, కర్మకాండలో వాటిని స్పష్టంగా అంగీకరిస్తున్నారు. సన్యాసాశ్రమాన్ని నిరాకరించడం ఏదైతే ఉందో అక్కడ, అందుకని మీమాంసక పూర్వపక్షాన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ సన్యాసాన్ని జ్ఞానాంగంగా అంటే జ్ఞానానికి ఒక సాధనగా చూపిస్తున్నారు భాష్యకారులు. ఇక్కడ గీతా ఇత్యాదులు చూస్తున్నప్పుడు అక్కడ జనక చక్రవర్తి ఇత్యాది ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ భాష్యకారులు రెండు రకాలుగా వ్యాఖ్యానించారు. జనకుడు ఇత్యాదులు కర్మలను ఆచరించారు అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జనకుని ఉదాహరణగా చూపిస్తున్నాడు అర్జునుడికి. కర్మలు చెయ్యి కర్మయోగం చెయ్యి అని చెప్పడానికి. అక్కడ జనకుడు జ్ఞాని అని ఒక పక్షము, లేదా ముముక్షువు అని ఒక పక్షం, రెండు పక్షాలని కూడా భాష్యకారులు పరిచయం చేస్తారు. జనకుడు జ్ఞాని అయ్యుండి లోక సంగ్రహార్థం లేదా రైట్. సో ఈ లోకోద్ధరణ ఉద్దేశంతో జ్ఞాని అయ్యుండి కూడా కర్మలను చేశాడు, ఇతరులకి ఉదాహరణగా నిలవడానికి అని ఒక అర్థం చూపిస్తారు. జ్ఞాని అయ్యుండి కూడా లోకానికి ఉపకారం చేయడానికి కర్మలు చేశాడు అని చెప్పడం ఒక అర్థం. లేదా తన ధర్మాన్ని పాటించాడు, తన ధర్మాన్ని అతిక్రమించకుండా పాటించాడు, రాజు కదా రాజ్యపాలన చేశాడు అని చెప్పడం. ఇంకొక అర్థంలో ముముక్షు అయ్యుండి, రైట్, చిత్తశుద్ధి కోసం నిష్కామంగా కర్మలు చేశాడు అని. చిత్తస్య శుద్ధయే కర్మ అని కదా. చిత్తశుద్ధి ద్వారా కర్మలు అంటే ఫలాపేక్ష లేని కర్మల ద్వారా చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి ద్వారా సత్వగుణం, బుద్ధిలో సత్వగుణం యొక్క వృద్ధి, సత్వగుణ వృద్ధి ద్వారా జ్ఞాన అధికారము, రైట్, ఆ తర్వాత మోక్షము అని క్రమముక్తి. ఆ విధంగా జనకుడు రాజ్యపాలన చేశాడు అనే విషయాన్ని తీసుకుని జ్ఞాని అయి ఉంటే ఆ విధంగా లోకరక్షణార్థం లేదా లోకానికి ఒక దారిని చూపించడానికి అని చెప్తూ ఒక అర్థం, రైట్. సో అదేవిధంగా ముముక్షువు అని చెప్పి కర్మలను చిత్తశుద్ధి గురించి చేశాడు అని రెండు రకాలుగా కూడా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు, రైట్. సో అందులో అక్కడ మనకు సన్యాసమే మార్గము అనే విధంగా చెప్పలేదు అక్కడ. కర్మయోగం ద్వారా కర్మలు చేస్తూ చిత్తశుద్ధి పొందుతూ, చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన అధికారము, తర్వాత ఇక జ్ఞానము, సన్యాసము అని తర్వాత వస్తున్నాయి, రైట్. సో ఇక్కడ అలా కాకుండా
గృహస్థాశ్రమం నుంచి వైదొలగాలి అని చెప్పడము మీమాంస పూర్వపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లుగా చూడొచ్చు. ఒక వ్యూ ఆ విధంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే పూర్వమీమాంసకులు ఇక్కడ పూర్వమీమాంసకులే ప్రధాన పూర్వపక్షులు ఇక్కడ. కాబట్టి పూర్వమీమాంసకులు ఎవరైతే ఈ కర్మ సన్యాసాన్ని అంగీకరించడం లేదు, ఏదో విధంగా మళ్ళీ జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారో అక్కడ ఈ ఈ ఈ సాధన, ఈ శ్రవణమనన నిధిధ్యాసనలు ఏవైతే ఉన్నాయో కర్మకు ఏమాత్రం సంబంధం లేనటువంటివి అని చెప్పడానికి. కర్మకు ఏమాత్రం సంబంధం లేనప్పుడు కర్మ ప్రధానమైనటువంటి గృహస్థాశ్రమంతో ఎలా ముడిపడుతుంది జ్ఞానికి అని చెప్పడం. ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. రైట్. సో అందుకని పూర్వపక్షం ఇక్కడ మళ్ళీ రెండో ఈ పూర్వపక్షము అదే పూర్వపక్షి ఇప్పుడు అభిప్రాయం చెప్తున్నాడు. కర్మలు కూడా చేస్తాడు, జ్ఞాని అయి ఉండి గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మలు కూడా చేస్తాడు అని చెప్పడం. అది పూర్వపక్షం. చూద్దాం పూర్వపక్షం. శరీర ధారణార్థాయాం ఈ ఈ ఈ ఈ కర్మలు చేస్తాడు జ్ఞాని అని చెప్పడానికి ఉదాహరణగా సన్యాసిని చూపిస్తున్నాడు, భిక్షువుని చూపిస్తున్నాడు. ఏమని? భిక్షాటనాది ప్రవృత్తవు. భిక్షాటనాది ప్రవృత్తి ఏదైతే భిక్షువుకు చెప్తున్నారో ఆ భిక్షాటనాది ప్రవృత్తి కారణం ఏంటి? శరీర ధారణ, శరీర పోషణ. సో శరీర ధారణార్థాయాం శరీరాన్ని శరీరం యొక్క ధారణ పోషణల గురించి భిక్షాటనాది ప్రవృత్తి ఏదైతే చెప్పబడిందో, రైట్. సో భిక్షాటనాది ప్రవృత్తౌ యథా నియమో యథా భిక్షోహో నియమ. భిక్షోహో ఆ భిక్షువు సన్యాసి, ఆ సన్యాసి కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ. శరీర ధారణ గురించి భిక్షాటన, ఆ భిక్షాటన ప్రవృత్తి కలుగుతూ ఉంది. ఆ భిక్షాటన ప్రవృత్తి సంబంధించినటువంటి నియమాలు, విధులు అని అర్థం. భిక్షాటనా విధి, భిక్షాటన విధి ఏదైతే ఉందో అదే విధంగా భిక్షాటన ప్రవృత్తిలో విధి. అదే విధంగా శౌచము, ఈ శరీర శుభ్రత ఇత్యాదులు, పరిసర శుభ్రత, శరీర శుభ్రత ఇత్యాది శౌచాదులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా కొంత నియమము. భిక్షాటనాది ప్రవృత్తౌ శౌచాదౌచ భిక్షోహో యథా నియమ. ఏ విధంగా సన్యాసికి నియమాలు ఉన్నాయో అదే విధంగా తథా గృహిణ అపి, గృహంలో ఉంటున్నటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, గృహిణ అపి విదుష అకామిన. అకామి అంటే కామనలు, అంటే అకామి అంటే కామనలు త్యజించినటువంటి వాడు. యశనాత్రయ సన్యాసం. పుత్రేషనాయాశ్చ విత్తేషనాయాశ్చ లోకేషనాయాశ్చ విత్థాయ అని ఉంది కదా. ఆ విత్థాయ అనే పదానికి వాటిని సంపూర్ణంగా విడిచినాడు అనే అర్థం కదా. ఆ అర్థం కలుగుతున్నప్పుడు గృహ సంబంధం పోతా ఉంది, సహజంగా పోతా ఉంది. అయితే అలా కాకుండా కొంత వెసులుబాటు అక్కడ కల్పిస్తూ పూర్వపక్షి విద్వాంసుడు అంటే జ్ఞాని, విద్వాంసుడు అంటే జ్ఞాని అని అర్థం. సో జ్ఞాని గృహస్థుడై ఉండి అకామి అయి ఉండి వాడికి నిత్యకర్మసు నియమైన ప్రవృత్తి అస్తు. నిత్యకర్మల యందు, నిత్య నైమిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ప్రవృత్తి, వాటిని అనుష్ఠించడం ఏదైతే ఉందో అది నియమేన అంటే విధిపూర్వకేన. విధిపూర్వకేన అంటున్నప్పుడు తప్పనిసరిగా చేయవలసినటువంటివి. నియమేన ప్రవృత్తి అస్తు ఉండని. విధి సంబంధం సన్యాసికి సంపూర్ణంగా, భిక్షువుకు సన్యాసికి సంపూర్ణంగా లేదని కాదు కదా. భిక్షాటన ప్రవృత్తిలోనూ నియమం ఉంది, శౌచాదులలోనూ నియమం ఉంది, నియమాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. అదే విధంగా ఈ గృహస్థ విద్వాంసుడికి కూడా విదుష గృహిణ అపి కొన్ని నియమాలు ఉండని. ఏ నియమాలు? నిత్య కర్మలు, నైమిత్య కర్మలు. ఈ నియమాలు ఉండని. ఈ నియమాలు శాస్త్రానికి అనుగుణంగానే ఉన్నాయి. యావజ్జీవాది శృతి నియుక్తత్వాత్, యావజ్జీవాది శృతి నియమిస్తా ఉంది ఈ నియమాలను, రైట్. అదేవిధంగా ప్రత్యవాయ పరిహారాయ, ఈ ప్రత్యవాయ దోషం ఏదైతే ఉందో ఈ ప్రత్యవాయ దోషం యొక్క పరిహారం గురించి కూడా, ప్రత్యవాయ దోషం అకరణే ప్రత్యవాయ అని ఉంది కదా. సో అకరణే ప్రత్యవాయ దోషం ద్వారా, అకరణే ప్రత్యవాయ, రైట్, కర్మలు చేయనప్పుడు ప్రత్యవాయ పాపం కలుగుతా ఉంది, ప్రత్యవాయం అనేటువంటి పాపం కలుగుతా ఉంది నిత్య నైమిత్య కర్మలు చేయనప్పుడు. ఆ పాప పరిహారం గురించి, అంటే కర్మఫలాలు ఉన్నాయని అర్థం, రైట్. సో యావజ్జీవాది శృతి నియుక్తత్వాత్ నిత్య కర్మసు ప్రవృత్తి అన్నప్పుడు కర్తృత్వాన్ని తీసుకొస్తున్నాడు. ప్రత్యవాయ పరిహారాయ అంటున్నప్పుడు భోక్తృత్వాన్ని తీసుకొస్తున్నాడు. కర్తృత్వం భోక్తృత్వం ఉన్నాయని చెప్తున్నాడు. సో కర్తృత్వం భోక్తృత్వం ఇవే కదా విధులకు ప్రధానంగా. విధికి ఆధారాలు ఇవే. ఎవడి ఏదైతే కర్తృత్వం భోక్తృత్వం ఉంటుందో వాడు విధికి అధికారి అవుతాడు. వాడు విధించబడుతున్నాడు, విధుల చేత శాసించబడుతున్నాడు, వేదం చేత శాసించబడుతున్నాడు. కర్తృత్వ భోక్తృత్వం లేనప్పుడు విధులకు అవకాశం లేదు. భిక్షువు కూడా విధులు చూపిస్తున్నాడు. భిక్షువు కూడా శౌచాదులలో, అదేవిధంగా భిక్షాటనాదులలో విధులున్నాయి.
అదేవిధంగా ఈ ఈ ఈ జ్ఞాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జ్ఞానికి కూడా కొన్ని విధులు ఉంటాయి. రైట్, ఒక చోట విధులు అంగీకరించిన తర్వాత, జ్ఞానికి విధులు అంగీకరించిన తర్వాత ఆయా ఆశ్రమాలకు సంబంధించి ఆయా విశేష విధులు ఉంటాయి. సన్యాసాశ్రమంలో ఒక రకమైన విధులు ఉంటాయి, గృహస్థాశ్రమంలో ఇంకొక రకమైన విధులు ఉంటాయి. అటు విధిలో దోషం లేదు అని చెప్పడం. ఇందులో భిక్షాటనాది ప్రవృత్తో యథా భిక్షోహో నియమ అని చెప్పడం. నియమ అంటున్నప్పుడు విధి, కానీ ఆ విధిలో 3 రకాల విధులు ఉన్నాయని మనం అంతకుముందు చూసాం కొన్నిసార్లు కదా. అపూర్వ విధి, నియమ విధి, పరిసంఖ్యా విధి అని. అపూర్వ విధి అంటున్నప్పుడు మనకు తెలియని విషయాన్ని శాస్త్రం ఏదైతే తెలియజేస్తా ఉందో, అంటే శాస్త్రం ద్వారా కాకుండా ఇంకొక రకంగా ఆ విషయము తెలియనటువంటిది, మనం అనుష్ఠించదగినటువంటిది తెలియనటువంటిది ఏదైతే ఉందో అటువంటి దాన్ని అపూర్వ విధి అంటున్నాం. అపూర్వం, పూర్వం న విద్యతే అంటే శాస్త్ర పరిచయం కంటే ముందు ఆ విధి మనకు తెలియనే తెలియదు, ఆ సాధన మనకు తెలియదు, ఆ ఉపాయం తెలియదు. అటువంటి ఉపాయాన్ని పరిచయం చేస్తూ చెయ్యాలి అని శాసనం, దాన్ని అపూర్వ విధి అని. నియమ విధి అంటున్నప్పుడు ఆ సాధన తెలుసు మనకు, ఉపాయం సాధన తెలుసు, కానీ అనేక సాధనలు ఉండగా ఈ సాధనని ఈ విధంగా అనుష్ఠించాలి అని నియమించడం, ఇలాగే చెయ్యాలి ఇంకొకలాగా కాదు అని చెప్పడం, అది నియమ విధి. పరిసంఖ్యా విధి మూడో రకం పరిసంఖ్యా విధి. అది విధి అని చెప్పినా కూడా నిషేధముఖంగా ఉంటుంది. నిషేధముఖంగా ఉంటుంది అంటే రెండు ఆప్షన్స్, రెండు ప్రవృత్తులు ఎదురుపడుతున్నప్పుడు ఈ విషయంలో ప్రవృత్తం అవ్వద్దు అని చెప్పడం. రైట్, రెండు విషయాల్లో ప్రవృత్తి ఏకకాలంలో ప్రాప్తం అవుతున్నప్పుడు ఈ ప్రవృత్తి వద్దు, ఈ విషయం చెయ్యొద్దు అని నిషేధించడం. ఆ నిషేధముఖంగా విధి, అది విధి నిషేధం కాదు, అది విధియే, కానీ ఆ విధంగా ఇది చెయ్యొద్దు అంటే రెండవది ఏదైతే ఉందో అది చెయ్యి అని చెప్పడం లే, అది రాగప్రాప్తమే. కానీ ఏదైతే శృతి నిషేధించదలుచుకుంటుందో ఇది చెయ్యరాదు అని చెప్పడం, అంతవరకే. రైట్, రెండు విషయాలు ప్రాప్తిస్తున్నప్పుడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలి, ఈ పన ఆ పన అనే రెండు పనులు ప్రాప్తిస్తున్నప్పుడు ఒకదాన్ని చెయ్యొద్దు అని చెప్పడం. రైట్, దేవదత్త యజ్ఞదత్తులు ఇద్దరు కూడా బయటికి వెళ్తున్నారు, ఇద్దరు బయటికి వెళ్ళబోతున్నప్పుడు యజ్ఞదత్త నువ్వు వెళ్ళకు అని చెప్తారు. యజ్ఞదత్త నువ్వు వెళ్ళకు, అది నియమ విధి అవుతుంది. దేవదత్తుని వెళ్ళమని చెప్పట్లే, వెళ్ళాలంటే వెళ్తాడు, లేదంటే లేదు, అది వాడి ఇచ్ఛ, స్వేచ్ఛా ప్రవృత్తి వాడికి అక్కడ. రైట్, వాడి కామాచారం అంటాం, అంటే వాడి యథాకామం, వాడికి నచ్చినట్టు చేయొచ్చు, వాడికి నియమం లేదు. కానీ యజ్ఞదత్తుని ఆపేస్తున్నాం, నువ్వు వెళ్ళరాదు అని చెప్పడం. సో అది నియమ విధి అవుతుంది, కంట్రోల్ చేస్తున్నాం కదా, అది నియమ విధి అవుతుంది. అది పరిసంఖ్యా విధి అవుతుంది. నియమ విధి అన్నప్పుడు 2-3 సాధనలు ఉన్నప్పుడు ఈ సాధనను చెయ్యి అని చెప్పడం. వ్రీహీన్ అవహంతి, ఆ వడ్లు ఏవైతే ఉన్నాయో ప్యాడీ, వాటిని దంచాలి, దంచి గింజలు తీయాలి, బియ్యపు గింజలు దంచి తీయాలి, తీసిన తర్వాత వాటిని పురోడాశానికి ఉపయోగిస్తాం, యాగద్రవ్యాలకు ఉపయోగిస్తారు. సో ఆ విధంగా వీటిని దంచి మాత్రమే ఈ ధాన్యాన్ని తీసుకోవాలి అని చెప్పడం. దంచే తీసుకోవాలి, ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. రైట్, ఆ వరి నుంచి ఆ బియ్యాన్ని వేరు చేయడానికి ఎన్నో సాధనలు ఉన్నాయి. ఈ దంచడం అనే సాధనలు మనకు తెలియనిదేం కాదు, తెలిసిన సాధననే, కానీ ఈ సాధననే చెయ్యాలి, ఇంకొక సాధన కాదు అని చెప్పడం. అది విధిముఖంగా ఉంది, చెయ్యాలి అని నియమ విధి. పరిసంఖ్యా విధిలో ఇది చెయ్యొద్దు అని చెప్పడం, మిగిలినవి ఏమైనా చెయ్యాలా చేయొద్దా చెప్పడంలే, ఇది మాత్రం చెయ్యొద్దు అని చెప్పడం, అది పరిసంఖ్యా విధి. రైట్, సో అదేవిధంగా అపూర్వ విధి అంటే మనకు ఆ సాధన కూడా తెలియదు. జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత, జ్యోతిష్టోమం స్వర్గానికి సాధన అనే విషయం మనకు తెలియదు శాస్త్రం ద్వారా కాకుండా, అందుకని అది అపూర్వ విధి అవుతుంది. ఆ విధంగా అపూర్వ విధి, నియమ విధి, పరిసంఖ్యా విధి అని. ఇక్కడ భిక్షాటన ఏదైతే ఉందో, భిక్షాటనాది ప్రవృత్తి ఏదైతే ఉందో, ఈ భిక్షాటనాది ప్రవృత్తి ఆకలి వేస్తున్నప్పుడు భిక్ష తీసుకుంటాడు, చాలా సహజంగా భిక్ష గ్రహిస్తాడు కదా. రైట్, సో ఆ భిక్ష గ్రహించడం ఏదైతే ఉందో అది ఆకలి దానితో ప్రేరేపించబడుతూ ఉంది. కాబట్టి ఇది తెలియనిదేం కాదు, ఇది కాబట్టి అపూర్వ విధి కాదు. అయితే ఎలా చేయాలి అనే దాంట్లో కొన్ని నియమాలు ఉండడం చేత దీన్ని నియమ విధిగా చెప్పుకుంటున్నాం. భిక్షాటనాది ప్రవృత్తౌ యథా నియమో యథా భిక్షోహ నియమ, ఈ భిక్షాటనాది ప్రవృత్తిలో
భిక్షువుకి కొన్ని నియమాలు ఉన్నాయని, అందుకని అది నియమ విధి. ఈ విధంగా చేయాలి, 5 భిక్ష, 3 భిక్ష, 4 భిక్ష అనే విధంగా ఏదైతే విధులు ఉన్నాయో అవి నియమ విధులు అవుతున్నాయి. రైట్. అదే విధంగా శౌచాదౌచ. రైట్. భిక్షాటనాది ప్రవృత్తో యథా భిక్షోహ నియమ, అదే విధంగా శౌచాదులు శౌచము ఇత్యాదుల్లో కూడా ఆ నియమాలు ఎన్ని గంటలకు నిద్ర లేవాలి అనే 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 విషయం నుంచి మొదలుకొని మిగతా విషయాలు, చాలా విషయాల్లో నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నియమ విధులు అవుతున్నాయి. అంటే ఆ సాధన ఇట్సెల్ఫ్, సాధనని అక్కడ పరిచయం చేయడం కాకుండా సాధనలో కొన్ని సంబంధాలను చెప్పడం. రైట్. సో యథా భిక్షోహ నియమ శౌచాదౌ చ తథా గృహిణ అపి విదుష. ఆ విధంగా గృహిణ అపి, గృహస్థుడికి కూడా నిత్య కర్మలు నైమిత్య కర్మల యందు నియమ విధులు ఉన్నాయి. నిత్యకర్మ నైమిత్య కర్మలు అపూర్వ విధులు అవుతాయి. ఎందుకంటే నిత్య కర్మలు నైమిత్య కర్మలు శాస్త్రం ద్వారా కాకుండా ఇంకొక రకంగా మనకు తెలియవు కదా. నిత్య కర్మలు అహర్హ సంధ్యాముపాసీత అంటున్నప్పుడు అది శాస్త్రం ద్వారానే తెలుస్తాం. కాబట్టి అది అపూర్వ విధి అవుతుంది, నియమ విధి కాకుండా అపూర్వ విధి అవుతుంది. ఓకే. ప్రత్యవాయ యావజ్జీవాది శృతి నియుక్తత్వాత్ ప్రత్యవాయ పరిహారాయ. ప్రత్యవాయ పరిహారం యావజ్జీవ శృతి శృతి నియుక్తి, శృతి ద్వారా తెలుస్తా ఉంది. చేయకపోతే పాపం అని కూడా శృతి చెప్తా ఉంది. కాబట్టి నియమ విధులు ఉన్నాయి అని అది పూర్వపక్షం. సో ఈ విధంగా గృహస్థాశ్రమంలోనే జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆ జ్ఞాని గృహంలోనే ఉంటూ నిత్య నైమిత్య కర్మలను చేస్తూనే ఉంటాడు అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఇది ఏతత్ నియోగా విషయత్వేన విదుష ప్రత్యుక్తం. ఇది ఏతత్ శంక, ఇది ఏతత్ ప్రశ్న. ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఈ ప్రశ్న నియోగ ఈ విదుష ఏతత్ విధి అని చెప్పుకోవచ్చు. ఈ విధి ఏదైతే విద్వాంసుడికి విధి ఏదైతే చెప్తున్నారో ఏతత్ ప్రత్యుక్తం, ఇది సమాధానం చెప్పబడింది. ఏ విధంగా? నియోగ అవిషయత్వేన, నియోగ విధి విషయం కాదు. జ్ఞాని విధికి విషయమే కాడు. విధికి విషయం అవ్వాలంటే కర్తృత్వ భోక్తృత్వాలను తన యందు ఆపాదించుకొని ఉండాలి కదా. అహం కర్త, అహం భోక్త, ఏతత్ మమ ప్రయోజనం, ఏతత్ మమ కార్యం కరణీయం అనే భావన ఉండాలి. ఇది చేయదగినటువంటిది, దీనివల్ల నాకు ఈ విధంగా ప్రయోజనం కలుగుతా ఉంది, ఈ కర్మకు నేను అధికారిని, ఈ ఫలాన్ని పొందగోరుతున్నాను అనే భావన ఉన్నవాడు విధికి విషయం అవుతున్నాడు. వాడికి మాత్రమే విధులు కుదురుతున్నాయి. ఇతర స్థితులలో విధులు కుదరటం లేదు అక్కడ. రైట్. ఇది ఏతత్ నియోగ అవిషయత్వే, అందుకని నియోగ విషయం కానేగాడు జ్ఞాని విధికి విషయం కాడు. రైట్. ఇది ఏతత్ నియోగ అవిషయత్వేన విదుష ప్రత్యుక్తం. విద్వాంసుడికి జ్ఞానికి ఈ విధంగా విధి లేదని ముందే చెప్పబడుతుంది. కాబట్టి నిత్య కర్మలు నైమిత్య కర్మలు గృహస్థాశ్రమంలో ఉంటూ జ్ఞాని చేస్తాడు అని చెప్పడం కుదరదు. అశక్య నియోజ్యత్వాత్ ఇది చ, అశక్య నియోజ్యత్వాచ్చ ఇది. అశక్య నియోజ్యత్వాత్, అధికారియే కానప్పుడు, కర్మల యందు అధికారియే కానప్పుడు, అధికారి కాని వాడికి విధి వేదం శాసిస్తా, అధికారి కాకపోయినా కూడా కర్మలను ఆచరించడానికి శాసిస్తుంది అని కనుక చెప్పినట్లయితే అతి ప్రసంగాంతం చూశాము. ప్రతి ఒక్క కర్మ ప్రతి సమయంలో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని దోషం చూపించారు. అందుకని అశక్య నియోజ్యత్వాత్, ఎక్కడైతే కర్తృత్వ భోక్తృత్వ భావనలు లేవో, ప్రయోజన బుద్ధి లేదో, బాహ్య విషయాలయందు ఇది నాకు ప్రయోజనకారి అనేటువంటి భావన లేదో, అక్కడ నియోజ్యత్వం అంటే విధికి విషయం అవ్వడం. నియోగం అంటే విధి, శాసనం విధి నియోగం అని. నియోజ్య అంటే ఆ శాసించబడుతున్నటువంటి వాడు, ఎవడికైతే విధి అప్లై అవుతుందో, ఎవడైతే ఆ విధికి అధికారియో వాడిని నియోజ్య అని. నియోక్త అంటున్నప్పుడు ఆ నియోగింపజేసేటువంటి వాడు, ఆ విధానాన్ని చేసేవాడు నియోక్త అని. ఇక్కడ శాస్త్రమే నియోక్త కదా. సో నియోజ్య అంటే యజమాని, ఆ అధికారి. రైట్. సో ఆ అధికారిత్వమే లేదు జ్ఞాని యందు. అశక్య నియోజ్యత్వం అందులో కుదరదు. అయితే పూర్వపక్షం మళ్ళీ దీనికి యావజ్జీవాది
నిత్యచోదన అనర్థక్యం ఇది చేత్, ఒకవేళ ఈ విధంగా గనక జ్ఞానికి నిత్యకర్మ నైమిత్తిక కర్మలను శాసించడం కుదరదు, అనియోజ్య అని చెప్పినట్లయితే యావజ్జీవాది శృతి ఏదైతే ఉందో, యావజ్జీవాది నిత్యచోదన, యావజ్జీవాది నిత్య విధి ఏదైతే ఉందో అది అనర్థకమైపోతా ఉంది. యావజ్జీవాది నిత్యచోదన అనర్థక్యం, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనే విధి ఉంది కదా, ఆ విధికి అధికారి ఎవడు? ఇంకా అధికారం లేకుండా పోతాడు. రైట్, జ్ఞానికి అధికారం, జ్ఞాని ఆ విధంగా యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అనే విధి ఉన్నా కూడా అశక్య నియోజ్య అని చెప్తున్నారు. కాబట్టి ఆ శృతి వ్యర్థమైపోయింది కదా. అజ్ఞానికి ఆ కార్యం ఉన్నా కూడా జ్ఞాని ఎందు ఆ శృతి ఫెయిల్ అవుతా ఉంది, శృతికి తాత్పర్యం లేకుండా పోయింది. అందుకని అనర్థక్యం, అనర్థకత్వాన్ని పొందుతా ఉంది అని. యావజ్జీవాది నిత్యచోదన అనర్థక్యం ఇది చేత్, అనర్థక్యం ఏం లేదు ఇక్కడ అని చెప్తున్నారు. ఎందుకంటే అవిద్వద్ విషయత్వాత్, అవిద్వద్ విషయత్వేన అర్థవత్వాత్. విధి అర్థవత్వమా, విధి అనర్థకమా సార్థకమా, విధి యందు అనర్థక్యం వచ్చిందా లేదా అనేది ఎలా చూస్తారు? అధికారి ఉన్నాడా లేడా అని. అంతేగాని అందరి యందు వర్తించిందా లేదా అని కాకుండా. జ్ఞానికి వర్తించనంత మాత్రాన ఆ శృతి అనర్థకం అయిపోలే. ఎందుకంటే ఆ శృతికి అధికారి ఇంకొకటి ఉన్నాడు. ఆ శృతికి అధికారే లేడు అని కాదు కదా. శృతికి అధికారే లేడు అని చెప్పినట్లయితే అప్పుడు అనర్థకం అయిపోతుంది. కానీ అధికారి ఉన్నాడు. ఎవరు అధికారి? అవిద్వద్ విషయత్వేన అర్థవత్వాత్. అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో, కర్తాహం భోక్తాహం, రైట్ అని ఆ విధంగా కర్తృత్వ భోక్తృత్వాలు ఆపాదించుకున్నటువంటి వాడు, అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అనేటువంటి శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో, శరీర ధర్మాలను తన యందు ఆరోపించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, బ్రహ్మచారి అహం, గృహస్థ అహం అని ఆ విధంగా శరీర ధర్మాలను తన యందు ఆరోపించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అవిద్వద్, వాడు అజ్ఞాని. ఆ అజ్ఞాని ఈ విధులకు అధికారి అవుతున్నాడు. రైట్. సో ఇక్కడే మీమాంసకులకి వేదాంతులకి ఒక వివాదం ఒక వివాద స్థలం ఒక రకంగా. ఎందుకంటే అవిద్వద్ విషయత్వేన అర్థవత్వాత్ అని చెప్తున్నప్పుడు నిత్య నైమిత్తిక విధుల గురించి మాట్లాడుతున్నాం. ఏ నిత్య నైమిత్తిక విధులైతే అందరూ ఆచరించాలని చెప్తున్నారో ఆ నిత్య నైమిత్తిక విధులు అవిద్వద్ విషయ, అజ్ఞానికి సంబంధించినటువంటివి అని చెప్తున్నప్పుడు పూర్వమీమాంసా శాస్త్రం అంతా కూడా, పూర్వమీమాంసా శాస్త్రాన్ని అనుష్ఠిస్తున్నటువంటి కర్మఠుడు అజ్ఞాన కోటిలో వెళ్ళిపోతున్నాడు, నిరాకరించలేదు కర్మలని. దీన్ని ఒక రకంగా అలంకార శిరచ్ఛేద న్యాయం అని కూడా చెప్తారు. అలంకార శిరచ్ఛేద న్యాయం అంటే పూర్వమీమాంసా శాస్త్రాన్ని మనం ఎక్కడ కూడా వేదాంతంలో ఎక్కడ కూడా శాస్త్రాలలో దాన్ని నిరాకరించింది నింద ఉంది. నేహ నానాస్తి కించన మృత్యోసి మృత్యుమాప్నోతి యయిహ నానేవ పశ్యతి ఇత్యాదులు ఉన్నాయి, కానీ కర్మలు వ్యర్థాలు అని ఎక్కడా లేదు. కర్మలింద ఎక్కడా లేదు. అంటే కర్మలు చేయరాదు, కర్మలు ప్రయోజనం లేదు, ఫలం లేదు, అలా ఆ విధంగా నింద లేదు. కర్మలకు ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు పరిచ్ఛిన్నమైనటువంటివి. అంతకంటే ఉత్కృష్టమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి అవికారమైనటువంటి అకృతమైనటువంటి ఫలం ఒకటి ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ అంటే ఆ కర్మలు అనే లైన్ కంటే కూడా ఒక పెద్ద లైన్ అని గీయడం జరుగుతూ ఉంది, మోక్షము అని. కర్మఫలాలు స్వర్గం, స్వర్గలోకాలు, దేవలోకాలు, వాటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ఫలం ఒకటి ఉంది, నీ స్వరూప ప్రాప్తి. రైట్. ఈ కర్మఫలాలు పునరావృత్తి వాటిలో ఉంది. కర్మఫలాలను ఏవైతే పొందావో అవన్నీ అనిత్యాలు కాబట్టి మళ్ళీ మళ్ళీ పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది అని వాటి యొక్క లిమిటేషన్ చూపించడం జరుగుతుంది. కానీ ఈ కర్మలకు ఫలాలే లేవు అని చెప్పడం జరగదు ఎక్కడ కూడా. రైట్. ఆ విధంగా కర్మనింద లేదు. రైట్. కానీ ఇది అలంకారం. అంటే కర్మలన్నిటి కూడా, కర్మలకు ఫలాలు ఉన్నాయని అంతా అంగీకరించి మీమాంసా శాస్త్రానికి ఒక స్థానాన్ని ఇచ్చి శిరచ్ఛేద న్యాయం ఏమవుతా ఉంది, ఇదంతా అజ్ఞాన కోటిలో అని చెప్పడం. ఇదంతా కూడా సంసారం అంతర్భావమే అవుతుంది. ఈ సంసారము మాయా కార్యం, అజ్ఞాన కార్యం కాబట్టి అందులో జరిగే సకల ప్రవృత్తులు, కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ, కర్మలు కానీ కర్మఫలాలు కానీ అంతా ఆ చక్రంలోనే ఇమిడి ఉంది. ఇదంతా ఆ చక్రంలోనే ఇమిడి ఉంది. అజ్ఞానం అనే చక్రంలోనే ఇమిడి ఉంది, అజ్ఞాన కార్యమయ్యింది. కాబట్టి అవిద్వద్ విషయం ఇది అని చెప్పడం. సో అవిద్వద్ విషయత్వేన అర్థవత్వాత్,
అని ఇక్కడ పూర్వపక్షానికి సమాధానంగా యావజ్జీవాది నిత్యచోదనలు ఏవైతే ఉన్నాయో, నిత్య విధులు ఏవైతే ఉన్నాయో అవి అనర్థకాలేం కావు. వాటికి అధికారి ఉన్నాడు. ఎవరు అధికారి? అజ్ఞాని. అంటే అంటే జీవభావాన్ని కలిగినటువంటి వాడు. అజ్ఞాని అనే పదం వినడానికి కష్టంగా ఉంటే జీవభావాన్ని కలిగినటువంటి, పరిచ్ఛిన్న భావాన్ని కలిగినటువంటి వాడు, అహం ఇదం అనేటువంటి ద్వైత భావాన్ని కలిగినటువంటి వాడు, ద్వైత బుద్ధిలో మనుగడ సాగిస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ విధులకు విషయమవుతాడు. రైట్. సో వాడే అవిద్వత్, వాడే అవిద్వాన్. సో అవిద్వత్ విషయత్వేన అర్థవత్వాత్ ఈ విధులన్నీ కూడా సార్థకమవుతున్నాయి. అవిద్వాంసుని నిర్దేశించి ఇవన్నీ సార్థకమవుతాయి అని. యత్తు భిక్షోః శరీరధారణమాత్ర ప్రవృత్తస్య ప్రవృత్తేః నియతత్వం తత్ ప్రవృత్తేః న ప్రయోజకం. ఇక్కడ ఇంతకుముందు పూర్వపక్షం ఏదైతే చెప్పాడో ఏమని, ఈ భిక్షువులు కూడా భిక్షోహో యథా భిక్షాటనాది ప్రవృత్తౌ నియమ అని చెప్పాడు కదా. భిక్షాటనాది ప్రవృత్తిలో నియమం ఏదైతే ఉందో, శౌచాదుల్లో నియమాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా అని సన్యాసికి విధులు చెప్పాడు కదా. ఆ విధులని ఇక్కడ నిరాకరిస్తున్నారు. విధులు లేవు. అది ఎత్తు భిక్షోహో శరీరధారణ మాత్ర ప్రవృత్తస్య, ఆ శరీరధారణ మాత్ర ప్రవృత్తస్య అనేది భిక్షోహకి విశేషణం అవుతుంది. శరీరధారణ, శరీర పోషణ గురించి మాత్రమే. శరీరధారణ మాత్ర అంటున్నప్పుడు మాత్రాపదం ఏవకారత్వంలోనే వస్తుంది. ఏవకారం, మాత్రాపదం ఇవన్నీ కూడా ఒకే అర్థంలో వస్తాయి. ఇవి అన్య వ్యావృత్తి గురించి. అంటే శరీరధారణ ఎందు మాత్రమే ప్రవృత్తి, తక్కిన విషయాల్లో ప్రవృత్తి లేదు అని చెప్పడం. శరీరధారణ మాత్ర అంటే శరీరధారణే ఏవ, ఆ శరీర పోషణ కాకుండా ఇతర విషయాల్లో ప్రవృత్తే లేదు అని చెప్పడం. శరీరధారణ మాత్ర ప్రవృత్తస్య భిక్షోహో, అటువంటి భిక్షువుకి ప్రవృత్తేహే, వాడి యొక్క ప్రవృత్తి, ఆ ప్రవృత్తుడైనటువంటి భిక్షువు యొక్క ప్రవృత్తి, ఆ ప్రవృత్తిలో నియతత్వం యదుక్తం. నియతత్వం అంటే నియమ విధి, లేదా నియమ విధిని పక్కన పెట్టా కేవలం విధి అర్థం తీసుకున్నా తప్పేం లేదు. విధి, ఆ విధి ఏదైతే చెప్పారో, రైట్, ఆ భిక్షాటనకు సంబంధించినటువంటి భిక్షాటన ఇత్యాది కార్యాలకు సంబంధించినటువంటి విధులు ఏవైతే అన్నారో ఆ విధి తత్ ప్రవృత్తేహే న ప్రయోజకం. అది ప్రవృత్తికి, ఆ సన్యాసి యొక్క భిక్షాటన అనే ప్రవృత్తికి ఈ విధి ప్రయోజకం కానే కాదు. రైట్. తత్ విధి, ఆ విధి ప్రవృత్తేహే న ప్రయోజకం. ఆ సన్యాసి, ఆ భిక్షువు యొక్క భిక్షాటనం అనే ప్రవృత్తికి ఆ విధి ప్రయోజనకారి కాదు. అంటే ఆ విధిని చూసి వాడు భిక్షకు వెళ్ళట్లేదు. ఓ శాస్త్రం నన్ను భిక్షాటన చేయమని చెప్తా ఉంది కాబట్టి నేను భిక్షాటన చేస్తాను అని భిక్షాటనకు వెళ్ళటం లేదు. శాస్త్ర విధానాన్ని అనుసరించి భిక్షాటన చేయటం లేదు అని అర్థం. అంటే ఆ భిక్షాటన విధులు శాస్త్రంలో ఉన్నాయా లేవంటే ఉండని భిక్షాటన విధులు ఉండని. కానీ వీడి భిక్షాటన ప్రవృత్తి శాస్త్రాన్ని అనుసరించి, అంటే విధిని అనుసరించి విధిని పాటిస్తున్నాను నేను అని వాడు చేయటం లేదు. తత్ విధి, రైట్. తత్ నియతత్వం, ఆ నియతత్వం ముందు వచ్చింది కదా. ప్రవృత్తే నియతత్వం, యత్ ప్రవృత్తి భిక్షోహో ప్రవృత్తేహే యత్ నియతత్వం తత్, ఆ నియతత్వం ఆ విధి ప్రవృత్తేహేన ప్రయోజకం. ప్రవృత్తికి అది కారణం కావటం లేదు. మళ్ళీ ప్రవృత్తికి కారణం ఏంటి? ప్రవృత్తి కారణం ఆకలి, అంతే. ఆకలిస్తోంది, భిక్షకు వెళ్తున్నాడు. అంతేగాని భిక్షాటన చేయాలనే విధి ఉంది కాబట్టి విధిని పాటిస్తున్నానని భిక్షాటనం చేయటం లేదు. కాబట్టి భిక్షోహో యథా నియమం అని చెప్పాడు ముందు, అది లేదు. భిక్షోహో యథా నియమ, భిక్షాటనాది ప్రవృత్తో భిక్షోహ నియమ అన్నాడు కదా, అలాంటి నియమం లేదు. అలాంటి నియమాన్ని పాటించి వాడు భిక్షాటన చేయటం లేదు అని చెప్తూ దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఆచమన ప్రవృత్తస్య పిపాసాపగమవత్ న అన్య ప్రయోజనార్థత్వం అవగమ్యతే. ఆచమన ప్రవృత్తస్య, ఎవరైతే ఆచమనం చేస్తున్నాడో, ఆచమనం అంటే నీళ్లు తాగడం, ఆచమనం కేశవాయ స్వహ ఆచమనం చేస్తున్నారు కదా, అక్కడ ఏం చేస్తున్నారు? నీళ్లు తాగుతున్నారు, కొంత నీళ్లు తాగుతున్నారు కదా. సో ఆచమన ప్రవృత్తస్య వ్యక్తే పిపాస అపగమవత్, పిపాస దాహం తీరుతుంది,
మనం ఆ నీళ్లు తాగుతున్నప్పుడు దాహం, ఆ ఎండిపోయినటువంటి గొంతు తడి తగులుతా ఉంది, గొంతుకు తడి తగులుతా ఉంది. సో ఆ శోష ఏదైతే ఉందో ఆ దప్పిక తీరుతా ఉంది. అదే విధంగా ఆ విధంగా ఆచమన ప్రవృత్తస్య పిపాస అపగమవత్, వాడి దాహం తొలగిపోతుంది, అపగమ, అదే ప్రయోజనం. ఆ పిపాస అపగమ ఏదైతే ఉందో అది ఆచమన ప్రవృత్తస్య ప్రవృత్తే హేతు. ఆచమన క్రియ, నీళ్లు తాగడం అనే క్రియలో ప్రవృత్తమైన వాడికి ప్రేరణ ఏంటి? ఆ పిపాస అపగమ, ఈ దాహం తీరిపోతుంది అనేటువంటి ఆ దాహం దుఃఖం, ఆకలి దుఃఖం, దాహం దుఃఖం. ఈ ఆకలి దప్పికలు ఏవైతే దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖ నివృత్తికి ఉపాయాలు ఇవి. కాబట్టి ఆ దుఃఖ నివృత్తి వీడిని ఆయా కర్మలలో ప్రేరేపిస్తుంది. రైట్. ఆచమన ప్రవృత్తస్య పిపాసాపగమవత్ నా అన్య ప్రయోజనార్థత్వం అవగమ్యతే. నా అన్య ప్రయోజనార్థత్వం అంటే ఆచమన ప్రవృత్తస్య అన్య ప్రయోజనార్థత్వం నా అవగమ్యతే. అన్య ప్రయోజనార్థత్వం అంటున్నప్పుడు ప్రయోజనం అంటే ఇక్కడ టీకాలో ప్రయుక్తి అని, అన్య ప్రయుక్త్యర్థత్వం అంటే ఆ ఆచమన ప్రవృత్తి, నీళ్లు తాగేవాడికి వేరే విధి ఏం లేదు అక్కడ. రైట్. శాస్త్రీయ కర్మల్లో ఆచమనం అది వేరు. సామాన్యంగా ఎవడైతే నీళ్లు తాగుతున్నాడో వాడికి ప్రేరణ ఏంటి? ఆ దాహం తీరడమే ప్రేరణ. రైట్. పిపాస అపగమ, ఆ దాహం తీరడం అనేది ఏదైతే ఉందో అదే వాడి ప్రేరణ, కానీ వేరే ప్రేరణ అంటూ ఏమి లేదు అక్కడ. ఆచమన ప్రవృత్తస్య పిపాస అపగమవత్ నా అన్య ప్రయోజనార్థత్వం అవగమ్యతే. అదే విధంగా, లేదా ఆచమన ప్రవృత్తస్య పిపాస అపగమవత్ అనేది దృష్టాంతం. రైట్. ఆ విధంగా ఈ భిక్షోహో భిక్షాటన ప్రవృత్తే అన్య ప్రయోజనార్థత్వం నా అవగమ్యతే. అదేవిధంగా భిక్షువు భిక్షాటన వెళ్తున్నప్పుడు వేరే ప్రేరకం, అన్య ప్రయోజనార్థత్వం అంటే అన్య ప్రయోక్తృత్వం అని, వేరే ఏదో వాటిని ప్రేరేపిస్తా ఉంది భిక్షాటనకు అనేదేం లేదు అక్కడ. నీళ్లు తాగేవాడికి ఆ దాహం తీరడం అనేటువంటిది మాత్రమే వాడిని ప్రేరేపిస్తుంది. ఈ నీళ్లు తాగడం వల్ల దాహం తీరుతుందా, నీళ్లు తాగుతుంది. అదేవిధంగా ఈ భిక్షాటనం కూడా ఆకలి తీరుతుంది అనేటువంటి ఇన్స్పిరేషనే కానీ ఇంకొక ఇన్స్పిరేషన్ వాడికి, ఇంకొక విధి చోదన ఇత్యాదులు లేవు. అయితే ఏ విధంగా అయితే భిక్షాటన చేస్తున్నాడో ఆ విధంగానే నిత్యాగ్నిహోత్ర ఇత్యాది కర్మలు కూడా చేయని అని చెప్పడం కుదరదు. ఎందుకని? నచ అగ్నిహోత్రాదీనాం తద్వద్ అర్థప్రాప్త ప్రవృత్తి నియతత్వోపపత్తి. అయితే అగ్నిహోత్రాదులలో ఏ విధంగా అయితే భిక్షాటనలో కేవలం అర్థప్రాప్త అంటే విధి ప్రాప్తం కాదు, శాస్త్రం ద్వారా ప్రాప్తమైంది కాదు, అర్థప్రాప్తం, ప్రయోజనం. ఏం ప్రయోజనం కలుగుతా ఉంది అక్కడ? ఆ భిక్షాటనం ద్వారా ఆకలి తీరుతా ఉంది. సో ఆ విధంగా అగ్నిహోత్రాదులలో ప్రవృత్తికి అటువంటి ప్రయోజనము, అటువంటి ప్రేరణ ఏమి లేదు ఇక్కడ. నచ్చ అగ్నిహోత్రాదీనాం తద్వత్ అంటే భిక్షాటనాదివత్, భిక్షాటనాదుల్లో ప్రవృత్తి వలె అగ్నిహోత్రాదులలో అర్థప్రాప్త అంటే విధి కాకుండా యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనే విధిని పక్కన పెడితే ఇంకేదో కారణం చేత అగ్నిహోత్ర కర్మ చేస్తాడు అనేటువంటి పరిస్థితి లేదు. స్వయంగా ప్రేరితుడై, రైట్, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనే విధి లేకపోయినా కూడా ఏదో కారణం చేత, ఇంకొక లాభం ఏదైతే వాడికి ఇక్కడ కలుగుతా ఉందో ఆ లాభాన్ని ఆశించి వాడు అగ్నిహోత్రాది కర్మల్లో ప్రవృత్తమవుతాడనే పరిస్థితి లేదు. భిక్షాటనలో ఉంది, భిక్షాటనాది విధులు లేకపోయినా కూడా, రైట్, ఆ బుభుక్షువు భిక్షాటనలో ప్రవృత్తం అవుతాడు. కేవలము అక్షుధా నివృత్తి, కేవలము శరీర ధారణ మాత్రం చేతనే ప్రేరితుడై వాడు భిక్షాటనలో ప్రవృత్తుడవుతాడు. కానీ అగ్నిహోత్రాదుల్లో అలా కుదరదు కదా. అగ్నిహోత్రాదులకు విశేషంగా విధి కావాల్సి వస్తూ ఉంది. విశేషంగా శాస్త్రం విధానం చేస్తేనే ప్రవృత్తి. ఆ విధానం ఎవరికి అన్వయిస్తుంది? ఎవడైతే ఆ కర్మ యందు, ఆ శాస్త్రం యందు, ఆ ప్రయోజనం యందు ఇష్టము కలిగి ఉంటాడు. శాస్త్ర నిష్ట ఉండాలి, ఆ తర్వాత శాస్త్రం చూపించినటువంటి ప్రయోజనం యందు ఇష్టము ఉండాలి. రైట్. అటువంటి వాడు మాత్రమే దాంతో ప్రేరేపించబడి కర్మలు చేస్తున్నాడు కదా.
కానీ భిక్షాటనాది ప్రవృత్తులకు అలా కాదు. కాబట్టి రెండింటికి చాలా చాలా వైవిధ్యం, వైలక్షణ్యం ఉంది. అందుకని భిక్షాటనలో ప్రవృత్తి ఉంది కాబట్టి అగ్నిహోత్రాదుల్లో ప్రవృత్తి ఉండని అని చెప్పడం కుదరదు. భిక్షాటన శౌచాదుల్లో ప్రవృత్తి ఉంది కాబట్టి అగ్నిహోత్రాదుల్లో కూడా ప్రవృత్తి, నిత్య నైమిత్య కర్మల్లో ప్రవృత్తి, ఇవి ఈ రెండిటికి పొంతన లేదు. కాబట్టి ఆ ఉదాహరణ పూర్వపక్ష ఏదైతే ఇచ్చాడో మీమాంసకుడు అది కుదరటం లేదు. అర్థప్రాప్త ప్రవృత్తి నియమ అపి ప్రయోజనాభావే అనుపపన్న ఇది చేత్ న. అర్థప్రాప్త ప్రవృత్తి నియమ, అర్థప్రాప్త, అర్థం అంటే ప్రయోజనం ఇక్కడే ఈ లోకంలోనే భిక్షాటన ద్వారా అర్థప్రాప్తి ఇక్కడే ఉంది. సో అర్థప్రాప్త ప్రవృత్తి, ఆ అర్థప్రాప్తి చే ప్రేరేపించబడినటువంటి ప్రవృత్తి, అటువంటి ప్రవృత్తి నియమ. నియమ అంటే ఇక్కడ విధి కాకుండా ప్రవృత్తి అంతే. నియమ జస్ట్ అలంకారవాచకం. అర్థప్రాప్తి ప్రవృత్తి నియమ అపి, అటువంటి నియమము అంటే అర్థాత్ ప్రాప్తం కానీ విధి ప్రాప్తం కాదు, వాక్యాత్ ప్రాప్తం కాదు, అది కూడా అటువంటి ప్రవృత్తి కూడా ప్రయోజనాభావి అనుపపన్న. ఈ జ్ఞానికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు కదా, ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించడు కాబట్టి ఈ అర్థప్రాప్తి ప్రవృత్తి నియమం, భిక్షాటన నియమం ఏదైతే ఉందో ఇది విధి నియమం కాకపోయినా అర్థప్రాప్తి ద్వారా కలుగుతున్న ప్రయోజనం లేదు కాబట్టి ఇది కూడా కుదరదు అని అంటే అలా లేదు. అర్థప్రాప్తి ప్రయోజనం ఉంది కదా, జీవన్ముక్తిని అంగీకరిస్తున్నారు. జీవన్ముక్తిని అంగీకరిస్తున్నప్పుడు శరీర ధారణ, శరీర పోషణ ఉంది కాబట్టి అక్కడ అర్థప్రాప్తి ఉంది, ఆ ప్రవృత్తి కుదురుతుంది అని. లేదా అర్థప్రాప్తి ప్రవృత్తి నియమ, అర్థప్రాప్తి ప్రవృత్తి బానే ఉంది, ఈ అర్థప్రాప్తి ప్రవృత్తిలో కూడా ఎంతో కొంత నియమం ఉంది. భిక్షాటన చేస్తున్నాడు, భిక్షాటన చేస్తూ రోజంతా భిక్షాటన చేయుడు, ఏదో కొంతకాలం చేస్తాడు. ఏ కాలంలో చేస్తాడు, ఎంత చేస్తాడు, ఇందులో కొంత నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు అర్థప్రాప్త ప్రవృత్తి ఏమో అంటే భిక్షాటన ప్రవృత్తి ఏమో విధి ప్రాప్త ప్రవృత్తి కాదు, ఇది అర్థప్రాప్త ప్రవృత్తి. ఆకలి తీరడం కోసం భిక్షాటన. అందులో నియమాలు అయితే ఉన్నాయి, మళ్ళీ కొన్ని నియమాలు వస్తుంది. ఈ నియమాలు ఎలా కలుగుతున్నాయి, ఇంతకుముందు చూసాం మనం. నియమం అన్నప్పుడు నియమ విధి అనేసి, అంటే ఇలా భిక్షాటన చేయాలి, ఇలా చేయకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి కదా. ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయకూడదు, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, నియమాలు కొన్ని ఉన్నాయి. సో ఆ నియమాలు నియమ విధి అవుతాయి. ఈ విధులు 3 రకాలుగా చెప్పుకున్నాం కదా మనం, అపూర్వ విధి, నియమ విధి, పరిసంఖ్యా విధి అని. ఈ విధులన్నీ కూడా అపూర్వం కానీ, నియమ విధి కానీ, పరిసంఖ్యా విధి కానీ, ఏదైనా కానీ ఈ 3 విధులు కూడా వాటికి ప్రయోజనం చూపించాలి, ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఉన్నప్పుడే ఆ విధిని విధానం చేయగలగడం కుదురుతుంది. ఇలా చెయ్యి, ఎందుకు చేయాలి, చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుంది అనేసి. జ్యోతిష్ఠోమాన్ని చెయ్యి, ఎందుకు చేయాలి, చేస్తే స్వర్గం కలుగుతుంది. నిత్య నైమిత్య కర్మలు చెయ్యి, ఎందుకు చేయాలి, చేయకపోతే అప్రత్యవాయం పాపం కలుగుతుంది అని ఏదో చూపించాలి కదా అక్కడ. ఆ విధంగా ప్రయోజనం. నియమ విధిలో కూడా వ్రీహి నవహంతి, ఆ వరి ధాన్యాన్ని దంచి బియ్యాన్ని వేరు చేయాలి. ఎందుకు, అలా చేస్తే యాగం సఫలం అవుతుంది, యాగ ఫలం లభిస్తుంది. లేకపోతే యాగం పరిపూర్ణమవుతుంది, సంపన్నమవుతుంది, ఫలం లభిస్తుంది. అలా చేయకపోతే యాగం సంపూర్ణం అవ్వదు. రైట్. ఆ విధంగా నియమ విధికి కూడా కొంత ఫలితం ఉండాలి కదా, ప్రయోజనం ఉండాలి. కానీ వీడి జ్ఞానికి ప్రయోజనం ఏం లేనే లేదు, ఒక కేవలం అర్థప్రాప్తం, ఆ ఆకలి తీరడం తప్పిస్తే, రైట్, ఆకలి తీరడం అనేటువంటి ఒక విషయం తప్పిస్తే వేరే ప్రయోజనం అంటూ ఏం లేనే లేదు. సో వేరే ప్రయోజనం ఏం లేనప్పుడు ఆ నియమ విధి మాత్రం ఎలా కుదురుతా ఉంది, రైట్. అర్థప్రాప్త నియమ అవి ప్రయోజనాభావి అనుపపన్న, ఆ నియమ విధి కూడా ప్రయోజనం లేకపోతే కుదరటం లేదు, కానీ నియమాలు కనిపిస్తున్నాయి అని చెప్తున్నప్పుడు దాని సమాధానం చెప్తున్నారు. నా నియమాలు కుదురుతాయి, ఎలా కుదురుతాయి చెప్తున్నాడు. తన్ నియమస్య పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్ తద్ అతిక్రమే యత్న గౌరవాత్. ఈ నియమాలు పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్, ఈ పూర్వ ప్రవృత్తి అంటే పూర్వ ప్రవృత్తి అంటే ఈ జ్ఞానము కలగడానికి ముందు ఏదైతే ప్రవృత్తి ఉండిందో ఆ పూర్వ ప్రవృత్తి నుంచే ఈ నియమాలు వస్తున్నాయి. అంతకుముందు భిక్షకు వెళ్ళేవాడు, రైట్. సన్యాసం 2 రకాలుగా చెప్పుకున్నాం, విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము అని. ఇక్కడ విద్వత్ సన్యాసం గురించి చర్చ జరుగుతా ఉంది.
జ్ఞాని యొక్క సన్యాసం గురించి. దీనికి ముందు వివిధిషా సన్యాసం ఒకటి ఉంది. వివిధిష అంటే వేత్తుం ఇచ్ఛ, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్ఛ, కోరిక. ఆ కోరిక ద్వారా సన్యాసం, రైట్. ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక ద్వారా పొందాలనేటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నానికి అనుకూలమైన సన్యాసాన్ని గ్రహించడం. ఆ ప్రయత్నానికి అనుకూలం సన్యాసాశ్రమం కాబట్టి సన్యాసాన్ని గ్రహించడం అని, రైట్. అది వివిధిషా సన్యాసం అని. విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసం. ఆ వివిధిషా సన్యాస కాలంలో వాడికి భిక్ష ఉంది, అంతేకాక బ్రహ్మచర్యాశ్రమంలో కూడా భిక్ష ఉంది. ఆ భిక్షలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమ సంస్కారం ఏదైతే వాటిలో ఏర్పడిందో ఆ సంస్కారానికి అనుగుణంగానే భిక్ష తీసుకుంటాడు. ఇప్పుడు భిక్ష వెళ్తున్నప్పుడు ఆ సంస్కారానికి అనుగుణంగానే వెళ్తాడు. అందుకని ఆ విధంగా సంస్కార ద్వారా నియమాలు వస్తున్నాయి, కానీ నియమ విధి ద్వారా నియమాలు రావటం లేదు. నియమ విధిని పాటించాలి, నియమ విధిని పాటిస్తున్నాను అనే భావనతో భిక్షాటన నియమాలు లేవు. ఆ భిక్షాటన నియమాలు సన్యాసులు ఎలా కనిపిస్తున్నాయి? పూర్వ సంస్కారాల ద్వారా కనిపిస్తున్నాయి, రైట్. ఆ పూర్వ సంస్కారాల ద్వారానే కనిపిస్తున్నాయి, కానీ కొత్తగా కనిపించేదేంటి, కొత్తగా వచ్చేదేంటి. తన నియమస్య పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్, పూర్వ ప్రవృత్తి నుంచి సిద్ధమవుతుంది. తద్ అతిక్రమే, ఆ పూర్వ ప్రవృత్తిని కాదని ఇంకో కొత్త ప్రవృత్తిని ఏర్పాటు చేసుకోవాలంటే యత్న గౌరవాత్, అధికంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదైతే హ్యాబిట్స్ వస్తున్నాయో, మనకు అలవాట్లు ఏవైతే వస్తున్నాయో వాటిని కాదని కొత్త అలవాట్లు చేయాలంటే అది ఒక ఎఫర్ట్ ఉంటుంది దాంట్లో, రైట్. ఆ ఎఫర్ట్ కి అవకాశం ఎక్కడ ఉంది ఇక్కడ, రైట్. ఆ విధంగా పాజిటివ్ ఎఫర్ట్ వాడంటే ఆ యత్నాన్ని అతిక్రమించడం వాడికి యత్న గౌరవం. తది అతిక్రమే, ఆ నియమాన్ని అతిక్రమించడమే యత్న గౌరవం. అంటే యత్న గౌరవం అంటే ప్రయత్న, గౌరవం అంటే ఆధిక్యం అర్థం, అధిక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అధిక ప్రయత్నానికి ప్రయోజనం అన్వేషించాలి. ఎందుకు ఆ నియమాలని వాడు ఉల్లంఘించాలని చూస్తాడు? సహజంగా అలా వెళ్ళిపోతున్నాయి కదా, గుణేషు వర్తంతే. సహజంగా నియమాలు అలా దొర్లిపోతున్నాయి కాబట్టి అలా నడుస్తున్నాయి, కానీ ఇది విధి ద్వారా ప్రాప్తించింది కాదు. విధి ద్వారా ప్రాప్తించింది కాదు, కానీ ఆ విధి ఛాయ లేదా ఆ విహిత అంశాలు వాడి ప్రవృత్తిలో కనిపిస్తుంటాయి. ధర్మము వాడి ఆచరణలో కనిపిస్తుంటుంది. ఎందుకంటే అంతకుముందు ధర్మ ప్రవృత్తి ఉండింది కాబట్టి. ఏ ధర్మ ప్రవృత్తి అయితే ముందు నుంచి వస్తుందో ఆ ప్రవృత్తి ఎలా కొనసాగుతుంది. అది అతిక్రమే యత్న గౌరవ. అర్థప్రాప్తస్య విత్థానస్య పునర్వచనాత్ విదుషః కర్తవ్యత్వోపపత్తి. ఈ విత్థానం ఏదైతే ఉందో, విత్థానం అంటున్నప్పుడు రెండు అంశాలు కూడా, పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్థాయ అథ భిక్షాచర్యం చరంతి, అదంతా కూడా, రైట్. ఈ ఏషణల నుండి వైదొలగి ఇక అర్థప్రాప్తం భిక్షాటన. సో భిక్షాటనని స్వీకరిస్తున్నాడు అని చెప్పండి. సో అది అర్థప్రాప్తమైంది కదా భిక్షాటనతో సహా విత్థానం. సో అర్థప్రాప్తస్య విత్థానస్య, ఆ విత్థానాన్ని, ఇది అర్థప్రాప్తమే, దీనికి విధి అవసరం లేదు, శాస్త్రం అవసరం లేదు, కానీ శాస్త్రం మళ్ళీ చెప్పింది. పునర్వచనాత్, శృతి చెప్తా ఉంది కదా, శృతి చెప్పకపోయినా కూడా ఇదే జరుగుతుంది జ్ఞానికి. రైట్. శృతిలో ఆ వాక్యము పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్థాయ అత భిక్షాచర్యం చరంతి అనే వాక్యం లేకపోయినా కూడా ఇదే విత్థానం జరుగుతుంది, అర్థాత్ ప్రాప్తం అది. అయినప్పటికీ కూడా శృతి మళ్ళీ చెప్పింది పునర్వచనాత్. అందుకని ఇది ఆ విద్వాంసుడు జ్ఞానికి కర్తవ్యత్వ ఉపపత్తి. ఈ విత్థానం అనేది కర్తవ్యమే, విత్థానం అనేది కర్తవ్యమే కూర్చోనండి. కాబట్టి జ్ఞాని గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా, గార్హస్థాశ్రమంలో వాడి జ్ఞానం కలిగినా కూడా ఈ విత్థానం వాడికి సహజంగా కలుగుతుంది, కర్తవ్యం కూడా. ఈ మీమాంసకులు విధి ప్రియులు, అన్ని కూడా విధి ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పునర్వచనాత్, శృతిలో వాక్యం వచ్చింది, అత భిక్షాచర్యం చరంతి అని వాక్యం వచ్చింది కాబట్టి అది కర్తవ్యమే. ఇది కర్తవ్యం కాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే విధిని పాటిస్తూ చేస్తున్నాడా అంటే అర్థప్రాప్తం కాబట్టి విధి లేదంటావా? అలా కుదరదు. ఇది కూడా ఉంది, విధి కూడా శాస్త్రం చెప్పింది. అది అక్కడ శాస్త్రం ఆ వచన వాక్యం వచ్చింది కాబట్టి కర్తవ్యత్వ విత్థానస్య కర్తవ్యత్వం అంటే విత్థానం కర్తవ్యం విద్య, రైట్. సో జ్ఞానం కలిగిన వాడు విత్థానం చేసే తీరుతాడు. ఆ యశనాత్రయాల నుంచి వైదొలగి, సాధ్యేషణ సాధనేషణల నుంచి వైదొలగి
ఆ విధంగా విధానాన్ని గ్రహించే తీరుతాడు అని చెప్తాం. కర్తవ్యత ఉపపత్తి. ఇక్కడి వరకు విద్వ సన్యాసం చూశాం. ఇప్పుడు అవిదుషా అపి ముముక్షుణ అని చెప్తూ ముముక్షువు అవిదుష అవిదుష ముముక్షుణ అంటున్నప్పుడు అవిద్వాంసుడైనటువంటి అంటే ఇంకా జ్ఞాని కాదు, కానీ ఆ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడు ముముక్షువు. ముముక్షుణ అవిదుష అపి అజ్ఞాని అయినప్పటికీ ఏ సాధన చేస్తూ ఏ సాధన అయినా కూడా కర్మ సాధన కానీ ఉపాసనా సాధన కానీ శ్రవణ మననాదులు కానీ అన్ని అజ్ఞానికే విధానం ఇవంతా. శ్రవణ మననాలు జ్ఞానికి ఆవశ్యకమా అజ్ఞానికి ఆవశ్యకమా? రైట్, అజ్ఞానికే కదా. సో అందుకని అవిదుష అజ్ఞాని అయినప్పటికీ అజ్ఞాని అయినా కూడా ముముక్షు వాడికి కూడా పారివ్రాజ్యం కర్తవ్యం ఏవ. ఈ పై వాక్యానికి దీనికి సంబంధం కూడా తెలుస్తుంది. పై వాక్యంలో అర్థప్రాప్తస్య విధానస్య పునర్వచనాత్ విదుష కర్తవ్యత్వోపపత్తి అంటున్నప్పుడు ఈ కర్తవ్యత్వ విధానం అవిదుష అజ్ఞానికని విద్వాంసుడికి అర్థప్రాప్తం స్వాభావికంగా సహజంగా కలుగుతా ఉంది, కానీ దాన్ని నిషేధించడానికి వీలు లేదు వాక్యం ఉంది కాబట్టి అని అక్కడ అర్థం. అది అజ్ఞానికైతే విధి అవుతుంది. అంటే జ్ఞానికి అది విధి కాదు, అర్థప్రాప్తం అని చెప్పుకున్నాం కదా. వాడికి అది సహజంగా లభించే మార్గం. అది విధానం అనేది సహజంగా వాడికి లభించేటువంటి స్థితి. రైట్, అజ్ఞానికి అలా కాకుండా వాడు ప్రయత్నపూర్వకంగా చేస్తాడు కాబట్టి కర్తవ్యం అక్కడ ఉంది. అజ్ఞాని కదా, కాబట్టి ఇంకా వాడికి ఇంకా విధికి పాత్రుడు అవుతున్నాడు. వాడికి ఏం విధి? విధానం విధి అవుతాం. ఇప్పుడు ముముక్షు అయితే అవిదుష అవి ముముక్షుణ పారివ్రాజ్యం కర్తవ్యమేవ. వాడికి పారివ్రాజ్యం పరితః వ్రజతి ఇది పరివ్రాజక. పరితః వ్రజతి, ఇటు అటు వెళ్తుండేవాడు, ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాడు అని అర్థం పరివ్రాజక. ఆ పారివ్రాజ్యము వీడికి కూడా అజ్ఞానికి కూడా కలుగుతా ఉంది. తథాచ ఈ విషయంలో శృతి ప్రమాణం ఉంది. ఏమని? శాంతోదాంత ఇత్యాది వచనం ప్రమాణం. శాంతోదాంత ఇత్యాది వచనం బృహదారణ్యక ఉపనిషత్తులో ఇక్కడిది 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో ఈ విధంగా చెప్తున్నారు. అక్కడ తస్మాదేవం విత్ శాంతోదాంత ఉపరస్తతి శిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి అని చెప్పి ఇంకా పెద్ద మంత్రం అది. సో తస్మాత్ ఏవం విత్ ఇటువంటి వాడు శాంతోదాంత ఉపరతస్తి శిక్షు. శాంతోదాంత శాంతం అంటే శమము, దాంత దమము కలిగినటువంటి వాడు, దాంత శమము కలిగినటువంటి వాడు, శాంత శమము అంతరింద్రియ నిగ్రహము. ఈ విధంగా అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడై, ఉపరత బాహ్య విషయాల నుంచి నివృత్తుడైనటువంటి వాడై, తితిక్షు ఈ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి వస్తూనే ఉంటాయి. ఎండాకాలం వర్షకాలంలో శీతాకాలం వస్తూనే ఉంటాయి. ఆయా కాలాల్లో కలిగే దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. వాటిని కేవలం తితిక్ష సహించడం మాత్రమే ఉపాయం. ఆ విధంగా సహిస్తూ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో శీతోష్ణ సుఖ దుఃఖ రూప ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్రతీకారపూర్వకం ప్రతీకార భావన లేకుండా సహిస్తూ పోవడం. ఎంతో మంది అనుకూలంగా ఉంటారు, ఎంతో మంది ప్రతికూలంగా ఉంటారు. అనుకూలంగా ప్రతికూలంగా ఉండే వాళ్ళపై ప్రతిచర్య లేకుండా తితిక్ష వహించేటువంటి గుణం. ఇవన్నీ కూడా ముముక్షు గుణాలు. శాంతోదాంత ఉపరస్త స్థితిక్షు సమాహితో భూత్వా సమాహిత చిత్తం వాడి చిత్తము ఏకాగ్రమై ఉన్నటువంటి చిత్తము విక్షేపరహితమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడై ఆత్మన్యేవాత్మానం పశ్యతి ఆత్మని తన యందు తన అంతఃకరణం ఎందే ఆత్మానం పశ్యతి ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడు అని చెప్పేసి. రైట్. సో ఇక్కడ ఈ వాక్యంలో శాంతోదాంత ఉపరత అనుంది కదా, ఆ ఉపరత పదానికి అర్థంగా సన్యాసం చెప్పుకుంటారు. ఉపరత అంటే బాహ్య విషయాల నుంచి వినిర్ముక్త అని. వినిర్ముక్త అంటే ఏ విధంగా? బాహ్య విషయాల ప్రాప్తి కర్మల ద్వారా అని. ఆ కర్మలు ఏ కర్మలైతే బాహ్య విషయాలకు సాధనలై ఉన్నాయో ఆ బాహ్య విషయాలను వాటి సాధనలైన కర్మలను విడిచినటువంటి వాడై శాంతోదాంత ఇత్యాది వచనం ఈ వాక్యము ప్రమాణం అవుతా ఉంది. ఇత్యాది వచనం ప్రమాణం. ఇందులో ఈ అవిదుషాపి ముముక్షున పారివ్రాజ్యం అని చెప్పిన విషయంలో ఇక్కడ అది ప్రమాణం. శమదమాదీనాంచ ఆత్మదర్శన సాధనానాం అన్యాశ్రమేషు అనుపపత్తే. అయితే
ఓకే, ఉపరత అంటున్నప్పుడు సన్యాసం అని ఒక అర్థం చెప్పుకున్నామా, లేదా ఉపరతో భూత్వా అని ఉపరత అర్థం అలా పెట్టినా, ఈ శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంశాలు పెంపొందించుకోవడానికి శమదమాదీనాం ఆత్మదర్శన సాధనానాం, ఆత్మదర్శనానికి సాధనలు, సాధన చతుష్టే సంపన్న, ఈ సాధన చతుష్టయము వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వం అనే సాధన చతుష్టయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మదర్శనానికి సాధనాలు కదా. ఆత్మదర్శన సాధనానాం శమదమాదీనాం ఇవి అన్యాశ్రమేషు ఇతర ఆశ్రమాలలో, ప్రధానంగా గృహస్థాశ్రమం అని. బ్రహ్మచర్యాశ్రమం అది టెంపరీ కదా, అలా కొంతకాలం ఉండి మళ్ళీ గృహస్థాశ్రమం మారిపోతా ఉన్నారు. బ్రహ్మచర్యాశ్రమంలో 2 రకాలుగా బ్రహ్మచారులు చెప్తారు. ఒకటి ఉపకుర్వాణ బ్రహ్మచారి అని. ఉపకుర్వాణ బ్రహ్మచారి అన్నప్పుడు వాడు విద్యాభ్యాసానికి ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఆ విద్యాభ్యాసం అయిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. అటువంటి బ్రహ్మచారి విద్యాధ్యయనం గురించి అంతేవాసి శిష్యుడిగా ఉంటూ విద్యాభ్యాసం గ్రహిస్తూ మళ్ళీ గృహస్థాశ్రమాన్ని ప్రవేశించేవాడిని ఉపకుర్వాణ బ్రహ్మచారి అని. అలా కాక ఆశ్రమానికి విద్యాభ్యాసానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి అక్కడే అధ్యయనమే కొనసాగిస్తూ చివరి దాకా ఆశ్రమంలోనే ఉండిపోయేవాడిని నైష్టిక బ్రహ్మచారి అని. నైష్టిక బ్రహ్మచారి వాడు మళ్ళీ గృహస్థాశ్రమానికి రావటం లేదు, బ్రహ్మచర్యాశ్రమంలోకి వెళ్ళాడు, అక్కడే బ్రహ్మచారిగానే ఉంటున్నాడు ఆశ్రమంలో. అటువంటి వాడు నైష్టిక బ్రహ్మచారి. 2 రకాలు. అందులో ఉపకుర్వాణ బ్రహ్మచారి ఆ ఆశ్రమం కొంత కాల పరిమితం కలిగి ఉంది కదా, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వస్తుంది. సో ఈ విధంగా ఈ ఆశ్రమాలలో, అన్యాశ్రమాలలో, సన్యాసాశ్రమం కాక ఇతర ఆశ్రమాలలో ఈ శమదమ ఉపరతి తితిక్ష, ఈ సమాధానం, ఏకాచిత్త ఏకాగ్రత ఇత్యాది సాధనలు అనుపపత్తే అంటే ఇవి కుదరవు అంటే ఆ మోతాదులో కుదరవు, కొంత ఉండొచ్చు కానీ వాటి యొక్క పరాకాష్ట, ఈ శమదమాదుల యొక్క పరాకాష్ట సన్యాసాశ్రమంలో అవకాశం ఉంది. అవి కంప్లీట్గా అంటే సంపూర్ణంగా అభివ్యక్తం అవ్వడానికి, పరిపక్వంగా అభివ్యక్తం అవ్వడానికి సన్యాసాశ్రమంలో అవకాశం ఉంది, ఇతర ఆశ్రమాల్లో అవకాశం తక్కువ. అనుపపత్తే, అందుకని వాడు ఆ సన్యాసాశ్రమాన్ని గ్రహిస్తాడు. ఎందుకంటే ఈ శాంతోదాంత ఉపరత తితిక్షు అనేటువంటి ఈ గుణాలు ఈ బ్రహ్మ దర్శనానికి సాధనాలు అవుతున్నాయి, ఆత్మదర్శన సాధనలు. ఈ ఆత్మదర్శన సాధనలు కాబట్టి ఇవి సమగ్రంగా ఉండాలి. ఈ సమగ్రంగా ఉండడం ఈ ఆశ్రమంలో కుదురుతుంది మిగిలిన ఆశ్రమాల కంటే కూడా అని చెప్పడం. అన్యాశ్రమేషు అనుపపత్తే. ఇక ఈ విషయంలో ప్రమాణం అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషిసంగజుష్టం ఇది చ శ్వేతాశ్వతరే విజ్ఞాయతే. ఈ శ్వేతాశ్వతర శృతిలో ఈ విధంగా చెప్పారు. ఏమని? అత్యాశ్రమిభ్య అంటే ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడు, అంటే బ్రహ్మచర్యాది ఆశ్రమాలను అతిక్రమించి అత్యాశ్రమిభ్య పరమం వాళ్ళను ఉద్దేశిస్తూ, బ్రహ్మచర్యాది ఆశ్రమాలను అతిక్రమించి సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళను ఉద్దేశిస్తూ పవిత్రం సమ్యక్ ఋషిసంగజుష్టం ప్రోవాచ, ఈ పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి ఋషిసంగజుష్టం, ఋషిసంగై, ఋషుల యొక్క సమూహము, ఋషి సంఘము, రైట్. ఈ ఋషుల ద్వారా జుష్టం సమ్యక్ జుష్టం, చక్కగా సేవించబడినటువంటి పవిత్రమైనటువంటి ఈ ఆత్మతత్వాన్ని ప్రోవాచ వాళ్ళను ఉద్దేశిస్తూ అత్యాశ్రమిభ్య ప్రోవాచ, అత్యాశ్రమిభ్య వారిని ఉద్దేశించి, వారి కొరకై ఉపదేశిస్తుంది శృతి అని, రైట్. సో అక్కడ కూడా ఆ విధంగా ఆ శృతి ప్రమాణం కూడా అత్యాశ్రమిభ్య అనే పదం ఉంది కదా, అత్యాశ్రమిభ్య అనే పదం ఉండటం చేత ఈ ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వారిని ఉద్దేశిస్తూ అని చెప్పడం. అది శ్వేతాశ్వతరంలో. ఆ విధంగా ఈ వివిధిషా సన్యాసి కూడా, ఈ వివిధిష ఎవడి ఎందైతే ఉందో, వెత్తుమిచ్చా వివిధిష, తన స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఆ కోరిక ఎవడి ఎందైతే తీవ్ర కోరిక, ఉత్కట ఇచ్చ ఎవడి ఎందైతే ఉందో వాడు కూడా ఈ ఆశ్రమాన్ని గ్రహించాల్సి ఉంటుంది అని చెప్పడంలో ఈ శృతి కూడా ప్రమాణం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉపదేశించారని చెప్తా ఉన్నారు కదా. నకర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానశు ఇది చ కైవల్య శృతి. ఓకే,
ఇది ఇంకా ఉంది కదా, ఇంకా రెండు ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ రేపు మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం దగ్గర నుంచి, నా కర్మణ నుంచి.